మీకు అసలు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా ఆయన ఈరోజు సినిమాకి రమ్మంటున్నాడు, కల్కి సినిమా. నేను వస్తేనే పోతాడంట, లేకపోతే పోడంట. సినిమా పోదామంటే నాకు ప్రభాస్ సినిమా అంతగా ఇష్టం అనిపిస్తలేదు. మా ఆయన వచ్చిన లోపలికి నాకు మాట్లాడ బుద్ధి లేదు. ఆయన మాట్లాడుతున్నా, ఏసీ ఆన్ చేయి. అయితే మా అమ్మ చిన్నప్పుడు ఊరికే సినిమా పోదాము అంటే చిరంజీవి టైంలో సినిమా పోదాము అది ఇదంటే ఏం సినిమా, పాడుపడ్డ సినిమా ఏమున్నాయి అందులో, ఆ పొట్టి పొట్టి గౌన్లు అవన్నీ ఇట్లా సగం సగం వేసుకున్న బట్టలు ఏం వేసుకొని పోతారు అది ఇది అనేసి ఊరికే అనేది. నీ అమ్మ నీకేం తెలుసు, నోరు మూసుకొని మంచిగా ఉంటే ఈ సినిమాలు అని చెప్పేదాన్ని. అని ఆ టికెట్లకి అసలు చిరంజీవి సినిమాలు వస్తే మా తమ్ముడు, నేను, మా చెల్లి అందరం కలిసి వెళ్తే వచ్చేసరికి బట్టలు చిరిగిపోయాడు అనమాట. అంటే ఒకదాని మీద ఒకటి ఇట్లా ముందు వెళ్ళి పైకి ఎక్కి గుంజి లాగి ఆ సినిమా మొత్తం మీద సినిమా చూసి ఇంటికి వచ్చేటోళ్ళు. అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మా అమ్మ ఏం చూస్తారు ఆ సినిమాలు అది అని అన్నా కానీ నాకు అర్థం కాదు. ఇప్పుడు కలికి సినిమా వచ్చింది, బాహుబలి చూస్తే నాకు పెద్దగా ఏం నచ్చలేదు. అందరికీ సూపర్ హిట్ అయింది అది అంటే. నాకు తేజ సినిమా అంటే మామూలుగా ఫ్యామిలీ సినిమాలు చూసి ఇవేమో అర్థం అవ్వట్లేదు, కొంచెము అంత మనసుకు ఎక్కట్లేదు. అప్పుడు సినిమాలలో ఏం చూసినా ఒక నీతి ఇట్లా ఉండేది. అసలు ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం ఏంటిదో నాకు అర్థం అవ్వట్లేదు. సినిమాకి వెళ్ళడం అంత. మా ఆయనకైతే పిచ్చి సినిమాలు అంటే, రోజుకు 4 సినిమాలు చూడమన్నా హ్యాపీగా చూస్తాడు. అదే టైంలో ఇప్పుడు బాహుబలి అవన్నీ మా బావ ఉన్నాడు, మమ్మీ నీకు నచ్చదు, లండన్లో ఫస్ట్ డే అంటే మనకన్నా ఒకరోజు ముందు వాళ్ళకి వస్తుంది అనమాట. మమ్మీ నీకు నచ్చదు, కాకపోతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. సరే ఈరోజు మా ఆయన సినిమా పోదామంటే నాకు వద్దు అనిపించింది. నాకు చిన్నప్పుడు మా అమ్మ చేసినట్టే నాకు కూడా ఈరోజు అనిపించింది అనమాట. కానీ పిల్లలకి అది ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. మా అన్నము అంటే ఆ సినిమా ఫీల్ అవ్వాలంటే ఫస్ట్ మనం పిల్లలాగా మారాలి. అది ఎంత మారుదామన్నా అంటే ఆ జనరేషన్కి రాకపోతున్నామని అంటే అన్నిట్లో ఉన్నాము. కానీ ఈ దాంట్లో ఆ సినిమాకి ఆ టైం వేస్ట్, ఒక 3 అవర్స్ అంతసేపు బోరింగ్గా అనే టైప్లోనో లేకపోతే అంత టైం ఏదో మొత్తం మీద అయితే ఆ సినిమా పోవడం. అదే పెళ్ళైన కొత్తలో మా ఆయన 4 సినిమాలు చూపించినప్పుడు మంచిగా చూసిన, ఎందుకంటే ఆయన గురించి చూడాలి కాబట్టి. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. సరే ఇప్పుడు వెళ్ళిన తర్వాత నా పొజిషన్ ఏంటో తెలియదు, అంటే ఎలా ఉంది ఏంటిది అనేది చెప్తాను, చూద్దాం మళ్ళీ. కానీ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ టైంలోనేమో వాళ్ళది ఏఎన్ఆర్ కన్నా ముందు ఆ సినిమాలు చాలా బాగుండేటివి, ఫుల్ వేసుకునేటోళ్ళు అది ఇది అని చెప్తుంది. దాని తర్వాత ఇప్పుడైతే అసలు వేసుకుంటున్నారో వేసుకోవట్లేదు కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయో, సేమ్ కల్కి సినిమాలో చూపించినట్టు ఐరన్ మ్యాన్ లాగా బట్టలు వేసుకుంటారేమో మళ్ళీ, తెలియదు నాకు. చూద్దాం, సినిమా చూసిన తర్వాత ఎలా ఉంది ఏందనేది చెప్తాను మళ్ళీ. ఓకేనా? నా ఫీలింగ్ అయితే ఇది. మాట్లాడడానికి రావట్లేదు, కానీ ఏదైనా మాట్లాడుతుంటేనే వస్తుందని మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా రాదు ఎవరికి. అయినా మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, లైఫ్ లాంగ్ ఎవరో ఏదో అనుకుంటూనే ఉంటారు. మనం కూడా ఏదో, ఇప్పుడు నా ఫీలింగ్ ఇది. చాలామందికి అది ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. నాకు ఇంట్లోనే ఉండడం, మ్యారేజ్ అయినప్పటి నుంచి పిల్లలు, మా ఆయన, పిల్లలు, ఇదే ప్రపంచము. బయటి వాళ్ళతో అసలు పక్కన వాళ్ళతో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే భర్త గురించి ఏదో చెప్తారని ఫీలింగ్, వాళ్ళకు ఉన్నాయి మనకి లేవనేసి, ఇలాంటి రకరకాల ఫీలింగ్స్తో బయటికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబంలో ఉండాలనే
ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ మనకు ఒక్కరికే ఉంటే సరిపోదు, ఎదుటి వాళ్ళకి కూడా ఉండాలి. కానీ ఎంత ట్రై చేసినా అంటే వాళ్ళకు పర్సనల్ అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో అంటే చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు, ఒకరి మనసులో ఒకరు తెలుసుకోవడానికి ట్రై చేశారు. ఇప్పుడు స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ ఎక్కువ కావాలి. అంటే ఓన్ ఎవరి వాళ్ళకు బతకడం. ఆ ఒంటరిగా ఉంటుంటే అసలు ఎట్లా ఉంటారు, ఒక నలుగురితో ఉండడము. ఓకే ఫ్రెండ్స్.